సో హాయ్ స్టూడెంట్స్, సింగరేణికి సంబంధించి స్టూడెంట్స్ చాలా ఇండివిజువల్ మెయిల్స్ పంపారు. సో చూడడానికి చాలా టైం పట్టింది. స్టిల్ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఒకవేళ అబ్జెక్షన్ లేకపోయినా సరే మీకు ఎందుకు అబ్జెక్షన్ లేదనేదైనా టెలిగ్రామ్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి నేను వాట్ ఎవర్ మెయిల్స్ వీలైనన్ని మెయిల్స్ నేను చూడగలిగిన చూసి నేను ఇప్పుడు వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, స్టాఫ్ రీడింగ్ టేకెన్ అనే పాయింట్ ఆఫ్ నోన్ ఎలివేషన్ ఆల్రెడీ నాకు తెలిసి అందరు పెట్టేసి ఉంటారు అబ్జెక్షన్ ఇది. సో ఆన్సర్ బ్యాక్ సైడ్, ఇది అందరికీ తెలిసిందే. రెఫరెన్స్ మీకు ఎనీ సర్వేయింగ్ బుక్లో బ్యాక్ సైడ్ డెఫినేషన్లోనే ఉండిపోతుంది. సో ఇది నాకు తెలిసి ప్రాబ్లం కూడా ఉండదు. నెక్స్ట్ ఇది కూడా మనకు సింప్సన్ రూల్. సో 1/3 2x4 అని చూడగానే సో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఆల్రెడీ మీరు అందరు చూసేసి ఉంటారు కాబట్టి ఈ అబ్జెక్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఓకే, ఏ ట్రాన్సిషన్ కర్వ్ ఈజ్ ఎ కర్వ్. ఇది అబ్జెక్షన్ అడిగారు బట్ లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తారు. ఏ ట్రాన్సిషన్ కర్వ్ ఈజ్ కర్వ్ ఆఫ్ వేరింగ్ రేడియస్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ స్ట్రైట్ కర్వ్ అండ్ సర్క్యులర్ కర్వ్. సో ఇది ఆబ్వియస్లీ అందరికీ తెలిసినటువంటి డెఫినేషన్. ఇది కాకుండా ట్రాన్సిషన్ కర్వ్ ఈజ్ ఎ కర్వ్ ఆఫ్ వేరింగ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ 2 బ్రాంచెస్ ఆఫ్ కాంపౌండ్ కర్వ్ అనేది, ఇది కూడా కరెక్టే అండి. సడన్ చేంజ్ ఆఫ్ రేడియస్ని అకామిడేట్ చేయడానికి వచ్చే ట్రాన్సిషన్ ఫేజే మనకు ట్రాన్సిషన్ కర్వ్ కాబట్టి అది స్ట్రైట్ లైన్ కర్వ్ మధ్య అయినా పెట్టచ్చు, 2 కర్వ్స్ మధ్య అయినా పెట్టచ్చు. సో ఇందులో కూడా అబ్జెక్షన్ ఏం లేదండి, బట్ స్టూడెంట్స్ అడిగారు కాబట్టి ఒకసారి చెప్దామని చెప్తున్నాను. నెక్స్ట్, ద మ్యాక్సిమం స్పేసింగ్ ఆఫ్ మ్యాన్ హోల్ స్పెసిఫైడ్ యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్. ఇక్కడ ఐఎస్ కోడ్ నెంబర్ మెన్షన్ చేయలేదు. ఇన్ సేవర్స్ అప్ టు 0.3 డయామీటర్ అనేది. సో ఇందులో మనకు 2 ఐఎస్ కోడ్లు ఉన్నాయి. ఒకటి ఐఎస్ 1742 1960 కోడ్, సో పాత కోడ్. అందులో మనకు డయామీటర్ బేసిస్ మీద ఉంది యాక్చువల్గా. సో వీళ్ళు ఫాలో అయింది కూడా అదే, డౌట్ ఏం లేదు దాంట్లో. డయామీటర్ బేసిస్లో మనకున్నటువంటిది ఐఎస్ 1742 1960. సో ఇందులో డయామీటర్ అప్ టు 0.3 మీటర్ ఉన్నది 45 మీటర్స్ ఉంది, కరెక్టే ఇది. కానీ ఇంకొక ఐఎస్ కోడ్ ఐఎస్ 4111 Part 1 1986, ఇందులో కూడా స్పేసింగ్ ఆఫ్ మ్యాన్ హోల్ మీద మనకు క్లాజ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇందులో వచ్చేసి మ్యాన్ హోల్ ఆన్ సీవర్స్ విచ్ ఆర్ టు బి క్లీన్డ్ మాన్యువల్లీ విచ్ కెనాట్ బి ఎంటర్డ్ ఫర్ క్లీనింగ్ ఆర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ మ్యాన్ హోల్స్ షుడ్ బి 30 మీటర్స్. సో కొంతమంది స్టూడెంట్స్ మామూలు మీరు గూగుల్లో అట్లా సెర్చ్ చేస్తూ ఉంటుంది, కొన్నిట్లో 30 అని వస్తుంటుంది, కొన్నిట్లో 45 అని కూడా వస్తూ ఉంటుంది. సో ఈ కోడ్ ప్రకారం చూస్తే మనం ఏవైతే ఎంటర్ అయ్యి క్లీన్ చేయలేమో అండ్ మాన్యువల్గా క్లీన్ చేయాలో వాటికి మ్యాక్సిమం 30 మీటర్స్ అన్నట్టుంది. బట్ ఇది డయామీటర్ బేసిస్ మీద లేదు. తర్వాత మళ్ళీ లార్జ్ డయామీటర్ 900 మీటర్స్ అన్నిటికీ అంటే ఎక్కువకి మళ్ళీ స్పెసిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ వీళ్ళ క్వశ్చన్ అడిగిన విధానం ప్రకారం కోడ్ అయితే ఐఎస్ 1742 1960 బేస్డ్ ఆన్ డయామీటర్ ఏదైతే వీళ్ళు మెన్షన్ చేశారో. సో ఆన్సర్ అయితే 45 మీటర్స్ అండి. బట్ స్టిల్ లేదు, మాకు 30 మీటర్స్ కూడా ఇక్కడ ఉంది, అబ్జెక్షన్ పెట్టుకుంటే 2 కీకి అయితే పెట్టుకోవచ్చు, కానీ ఇది రాంగ్ అని అయితే చెప్పలేము మనము. ఓకే, సో ఒకవేళ ఇది పెట్టిన వాళ్ళు ఉంటే బోత్ కరెక్ట్ అని ట్రై చేయండి, లేదా వదిలేయడం బెటర్ యాక్చువల్గా. లేదు మేము ట్రై చేసుకుంటామంటే ట్రై చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఫాలో అయినటువంటి సోర్స్ అయితే కరెక్ట్గానే ఉంది. బట్ ఇది యాక్చువల్గా 1960 కోడ్, ఇదేమో 1986 కోడ్. 2 ఐఎస్ కోడ్స్ కూడా వేరు, రెండిట్లో వేరే నెంబర్లు ఉన్నాయి. బట్ క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యేటటువంటి కోడ్ అయితే ఐఎస్ 1742 1960 మాత్రమే కరెక్ట్ సూట్ అవుతుంది. బట్ చాలామందికి గూగుల్లో వీటిలో 30 మీటర్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది కాబట్టి, దానికి 0.3 అనేది వస్తూ ఉంటుంది కాబట్టి, సో దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. ఓకేనా, సో మీకు 30 మీటర్స్ అని అందుకు వస్తూ ఉంటుంది యాక్చువల్గా, అందులో డయామీటర్ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి కావాలండి. ఓకే, సో అది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్, ఎలాంగ్ న్యాచురల్ స్లోప్ ఇన్ అండ్ ఓవర్ కన్సాలిడేటెడ్ క్లే C', 5', గామా శాట్ ఇంక్లైన్డ్ వాటర్ టేబుల్ ఈజ్ అట్ ద సర్ఫేస్. సో అట్ ద సర్ఫేస్ అంటే మనకు జనరల్ కొంచెం క్యాలిక్యులేషన్ తగ్గినప్పటికీ ఈ సైన్లు కాజులు నాకు తెలిసి ఆ టైంలో అయితే ఎవరు క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. సో మనకు వాటర్ టేబుల్ అట్ ద సర్ఫేస్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా మనకు C ప్లస్ సిగ్మా tan⁵ డివైడెడ్ బై షియర్ స్ట్రెస్. సో సారీ ఎఫెక్టివ్. సో C' ప్లస్ సో నార్మల్ స్ట్రెస్ మనకి ఏమైపోతుంది, మనకు ఎస్ఎంలో కాంప్లెక్స్ స్ట్రెస్లో చదువుకున్నట్టు మనకు γ' ఇంటూ H ఇంటూ cos²β. అదే షియర్ స్ట్రెస్ వచ్చేసి sin β ఇంటూ cos β అయిపోతుంది ఆటోమేటిక్గా. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ 2.1 వస్తుందండి. నేను చెక్ చేశాను క్యాలిక్యులేషను. సో ఇది అబ్జెక్షన్ పెట్టవచ్చు ఎవరైనా.
క్యాల్కులేట్ అయితే నాకు తెలిసి చేసి ఉండకపోవచ్చు ఆ టైంలో, లేదు నిజంగా చేసున్నా లేదా అదృష్టంగా 2.1 పెట్టున్నా మీరు ఇది అబ్జెక్షన్ పెట్టచ్చండి. క్యాల్కులేషన్ కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఓకే, సో ఇది మన అబ్జెక్షన్ పెట్టచ్చు. ఇది కూడా చెప్తున్నాను కదా, ఇక పెడతారా పెట్టరా అనేది మీ ఇష్టం, బట్ ఇచ్చిన కీ వరకు అయితే కరెక్ట్ కీ అనేది. నెక్స్ట్ అబ్జెక్షన్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ స్ట్రీమ్ ఫంక్షన్ ఆఫ్ ఏ స్ట్రీమ్ లైన్ పాసింగ్ త్రూ ద స్టాగ్నెంట్ పాయింట్ ఎస్ అండ్ పాసింగ్ ఓవర్ ద సాలిడ్ బౌండరీ ఫర్ ఫ్లో పాస్ట్ హాఫ్ ద బాడీ. సో మనకు ర్యాంకిన్ ఓవల్ బాడీ అండ్ హాఫ్ బాడీ ఉన్నాయి కదా, సో ఇందులో ఈ స్టాగ్నెంట్ పాయింట్ దగ్గర మనకు ఫ్లో ఫంక్షన్ అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ వచ్చేసి Q/2నే అండి. సో కొంతమంది -Q/2 ఇట్లా అడిగారు. సో దీంట్లో కూడా ఇది ఫిగర్ క్వశ్చన్లో వచ్చింది కాదు, నేను జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం పెట్టాను. సో సోర్స్ దగ్గర, సింక్ దగ్గర, స్టాగ్నేషన్ దగ్గర ఎట్లా ఉంటుంది అనేది. సో గివెన్ ఫ్లో ఫంక్షన్ అయితే 5/2, అబ్జెక్షన్ ఏం లేదండి దీంట్లో. నెక్స్ట్ ఇది కూడా అడిగారు కొంతమంది, ద వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద వాటర్ సర్ఫేస్ ఫ్రమ్ విచ్ ద వాటర్ ఈజ్ టు బి లిఫ్టెడ్ టు ద వాటర్ సర్ఫేస్ టు విచ్ ద వాటర్ ఈజ్ లిఫ్టెడ్. Okay, the vertical distance between the water surface from which the water to be lifted to the water surface to which the water is lifted is called. So ఎక్కడి వరకు అయితే లిఫ్ట్ చేసామంటున్నారు కాబట్టి ఇది మానోమెట్రిక్ హెడ్ అయింది. సో ఇది మనకు సక్షన్ హెడ్, ఇది డెలివరీ హెడ్, బట్ ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్ వరకు అడుగుతున్నారు కాబట్టి మానోమెట్రిక్ హెడ్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి కూడా మీకు ఏ ఫ్లూయిడ్ మెకానిక్స్లో అయినా మానోమెట్రిక్ హెడ్ రిప్రజెంట్ చేస్తూ ఫిగర్స్ ఉంటాయి ఈజీగా, సో మీరు దాన్ని రెఫరెన్స్గా పెట్టేయచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియోడలైట్ హ్యాస్ ఆటోమేటిక్ వర్టికల్ ఇండెక్స్. సో దీనికి మైక్రోమీటర్ థియోడలైట్ అండి. దీనికి కొన్ని వెబ్సైట్ రెఫరెన్స్లు అయితే దొరికాయి కానీ మనకు టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ అయితే దొరకలేదు. మీకు కావాలంటే ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో పెడతాను, ట్రై చేయండి అబ్జెక్షన్కి మైక్రోమీటర్ని పెట్టినటువంటి వాళ్ళు. నెక్స్ట్ స్టాఫ్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. నెక్స్ట్ క్వశ్చన్, which of the following method is good for laying out horizontal curve when a theodolite is not available. సో సెట్టింగ్ ఆఫ్ కర్వ్స్ ఇది. సో సెట్టింగ్ ఆఫ్ కర్వ్స్లో మనకు లీనియర్ మెథడ్స్ ఉన్నాయి, యాంగులర్ మెథడ్స్ ఉన్నాయి. సో లీనియర్ మెథడ్స్కి మనకు నార్మల్ చైన్ అండ్ టేప్తో కూడా మనం మెజర్మెంట్ చేసి చేయొచ్చు. సో ఇందులో ఉన్నటువంటి అన్ని మెథడ్స్ కూడా అంటే పర్పెండిక్యులర్ ఆఫ్సెట్ కానీ, ఆఫ్సెట్ బై కార్డ్ కానీ, ఆఫ్సెట్ బై లాంగ్ కార్డ్ కానీ, లాంగ్ కార్డ్ ప్రొడ్యూస్డ్ కానీ, సక్సెసివ్ బైసెక్షన్ ఆఫ్ ఆర్క్స్ అండ్ బై రేడియల్ ఆఫ్సెట్. సో ఇవన్నీ కూడా మనకు లీనియర్ మెథడ్స్లో ఉన్న పార్టే. సో ర్యాంకిన్ స్టాంజెంట్ కానీ, టూ థియోడలైట్ మెథడ్ కానీ, వీటికి మనకు జనరల్గా యాంగులర్ మెజర్మెంట్స్ అనేవి అవసరం అవుతాయి. సో అన్ని ఆప్షన్స్ కరెక్టే కాబట్టి సో ఇది కూడా మీరు అబ్జెక్షన్ అనేది పెట్టచ్చు. సో ఎనీ సర్వేయింగ్ టెక్స్ట్ బుక్ మీకు సెట్టింగ్ ఆఫ్ కర్వ్స్లో మీకు సపరేట్ సెగ్రిగేషన్ ఉంటుంది, లీనియర్ మెథడ్, యాంగులర్ మెథడ్ అనేది. సో దట్ షుడ్ బి రెఫరెన్స్ ఫర్ దిస్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. నెక్స్ట్ క్వశ్చన్, స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఫర్ ఏ టూ-వే ట్రాఫిక్ విత్ 2 lanes for a particular design speed and coefficient of friction between the trains and between the tires and road surface is found to be 66 meters. సో ఇంకోటి ఆపోజిట్ ఉంది. ఓకే, క్యాలిక్యులేట్ ద SSD ఫర్ టూ-వే ట్రాఫిక్ విత్ సింగిల్ లేన్. సో టూ-వే ట్రాఫిక్ కాబట్టి మనకు SSD1, SSD2 రెండు కావాలి. సో బోత్ డిజైన్ స్పీడ్ అనుకుంటే మనము 66 × 2, సో విచ్ విల్ బికమ్ 132 meters. సో ఇది కూడా అబ్జెక్షన్ ఏం లేదు, మరి స్టూడెంట్స్ అడిగారు కాబట్టి పెట్టాను. నెక్స్ట్, సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే. ఓకే, next question, in hydraulic fill method of construction of earth dam, construction, excavation, transportation and placing of the earth is done by water. సో ఇది కరెక్ట్గానే ఉంది మరి కీ అయితే. సో ఎందుకు అబ్జెక్షన్ పెట్టారు స్టూడెంట్స్? కన్స్ట్రక్షన్ అనేది మనకు ఇండైరెక్ట్గా ఉంది కానీ డైరెక్ట్ సిలబస్లో లేదన్నట్టు కూడా పెట్టుండొచ్చు. నెక్స్ట్, ద ర్యాంకిన్ థియరీ అజ్యూమ్స్ దట్ ద బ్యాక్ ఆఫ్ ద వాల్ స్మూత్, హెన్స్ దేర్ ఇస్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ ద సాయిల్ అండ్ వాల్ విచ్ రిజల్ట్స్ ఇన్ lateral pressure act parallel to the surface. సో మేబీ స్టూడెంట్స్ పర్పెండిక్యులర్ అనుకుంటున్నారేమో, ఇది ప్యారలల్ కరెక్టే అండి. సో ఇది మనకు వాల్, ఇది సర్ఫేస్ ఆఫ్ ద బ్యాక్ ఫిల్ అనుకోండి. సో మనకు సో ఫ్రిక్షన్ అనేది మనం వాల్ ఫ్రిక్షన్ని నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ వాల్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది, సర్ఫేస్కి ప్యారలల్గా ఉంటుంది. ఈవెన్
మనకు స్లోప్ ఉన్నప్పుడు కూడా సో వాట్ ర్యాంకిన్ అజ్యూమ్డ్, సో స్లోప్ ఉన్నప్పుడు అలాంగ్ ద స్లోప్ ఇది మనకు ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది అన్నట్టు ర్యాంకిన్ అజంప్షన్ ఉంటుంది. సో సర్ఫేస్ ఆఫ్ ద బ్యాక్ ఫిల్కి ప్యారలల్గా ప్రెషర్ ఉంటుంది అనేది ర్యాంకిన్స్ థియరీ. సో lateral pressure to act parallel to the surface of the backfill. సో given key is correct. సో ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ స్టాఫ్ రీడింగ్. సో ఇది ఆల్రెడీ డిస్కస్డ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ బెంచ్ మార్క్? డేటమ్, ఆర్బిటరీ బెంచ్ మార్క్, ట్రూ బెంచ్ మార్క్, ఏదైనా తీసుకోవచ్చు మనము బెంచ్ మార్క్గా. సో ఆల్ ఏబిసి షుడ్ బి ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద పర్మిబిలిటీ ఆఫ్ సాయిల్? సో మనకు కొనెజీ కార్బన్ ఈక్వేషన్ గమనించవచ్చు మనం. సో ఆబ్వియస్లీ వాయిడ్ రేషియో ఉంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది, గ్రెయిన్ సైజ్ ఉంటుంది, కానీ షియర్ స్ట్రెంత్ అనేది కొనెజీ కార్బన్ ఈక్వేషన్లో ఉండదు, పర్మిబిలిటీ డిఫైన్ చేసేటటువంటిది. సో ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. An L section is composed of the following rectangles: ABCD of area 2000 mm square and EFGH of area 1200 mm square. The horizontal centroidal axis of the L section, dimensions ఏమి ఇవ్వలేదు మనకు అండ్ అవసరం కూడా లేదు. The horizontal centroidal axis of L section lies 30 mm above the base. సో ఇది centroidal axis. Find the moment of inertia about the horizontal axis passing through the centroidal. Okay. సో మనకు అబౌట్ దిస్ బేస్ ఐబీబీ ఇచ్చాడు, విచ్ ఈజ్ 70,000 వాట్ ఎవర్ 70 lakhs. ఓకే, 70 lakhs mm to the power of 4. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇచ్చాడు, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడ్ అడుగుతున్నాడు. సో మనకు ప్యారలల్ యాక్సిస్ థియరం ఏం చెప్తుంది? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎనీ యాక్సిస్ అదర్ దాన్ సెంట్రాయిడల్ యాక్సిస్ అబౌట్ ద బేస్ ఏమవుద్ది? ఐజీజీ ప్లస్ ఏఆర్ స్క్వేర్. సో టోటల్ ఏరియా ఎంత ఉంది దీనిది? 2000 ప్లస్ 1200, 3200 ఇంటూ ఆర్ స్క్వేర్. సో 2 ఎంఎంలో ఉన్నాయి, డైరెక్ట్ 30 స్క్వేర్ రాసేసాను నేను. సో 70 lakhs 1 2 3 4 70 lakhs ఈజ్ ఈక్వల్ టు ఐజీజీ ప్లస్ 3200 ఇంటూ 30 స్క్వేర్. సో సెంట్రాయిడల్ యాక్సిస్ వచ్చేసి మనకు 4120000 వచ్చేస్తుంది. సో ఇందులో కూడా నాకు అబ్జెక్షన్ ఏం కనిపించలేదు. ఓకే, సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ జియోటెక్నికల్ నుంచి ఉంది. అబ్జెక్షన్ మీరు అడిగింది. ద మ్యాక్సిమం డ్రై డెన్సిటీ ఆఫ్ ఎ శాంపిల్, డ్రై డెన్సిటీ ఇచ్చారు, అట్ అన్ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ కూడా ఇచ్చారు. ఫైండ్ ద ఎయిర్ వైట్స్ అండ్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ రెస్పెక్టివ్లీ, టేక్ జీ ఈజ్ ఈక్వల్ టు. సో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను మీకు టైం వేస్ట్ అవ్వకుండా. సో మనకు బేసిక్గా డ్రై డెన్సిటీకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. గామా డి ఈక్వల్ టు గామా 1 ప్లస్ డబ్ల్యూ, దట్ ఈస్ జీ ఇంటూ గామా డబ్ల్యూ 1 ప్లస్ ఈ. సో మనం ఈక్వేట్ చేసేస్తే మనకు గామా వాల్యూ అండ్ ఈ వాల్యూ వచ్చేస్తాయి ఇక్కడ నుంచి. సో వన్స్ మనకి ఈ వాల్యూ రాగానే మనకు ఈ వాల్యూ నుంచి డిగ్రీ ఆఫ్ సాచురేషన్ వస్తుంది, ఈక్వల్ టు WG/S. సో పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్ 85.44 వచ్చేసింది మనకు. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అడిగాడు, మళ్ళీ ఫైండ్ ద ఎయిర్ వాయిడ్స్. ఓకే, ఎయిర్ కంటెంట్ అడగలేదు, ఎయిర్ వాయిడ్స్ అడిగాడు. సో ఎయిర్ కంటెంట్ వచ్చేసి మనకు 100 - 85.44 14.56 వచ్చేస్తుంది. సో తర్వాత పోరోసిటీ క్యాలిక్యులేట్ చేద్దాం టు ఫైండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్. సో మన పోరోసిటీ 0.33 వస్తుంది. సో 0.33 ఇంటూ 14.56 చేస్తే నాకు 4.81 చేంజ్ ఎంతో వస్తుంది. సో ఇక్కడ మనం ఎక్కడైనా దగ్గర రౌండ్ ఆఫ్ ఫిగర్స్ తీసుకొని ఉండొచ్చు. సో ఆప్షన్ ఈజ్ నియర్లీ మ్యాచింగ్. ఇందులో కూడా అబ్జెక్షన్ అయితే ఏమీ లేదు. ఇంకా సెకండ్ దగ్గర ఆప్షన్ కూడా ఏమీ లేదు మనకు ఉన్నటువంటి వాటిలో. సో ఆప్షన్ 2 షుడ్ బి ద రైట్ ఆన్సర్. మేబీ నేను ఇక్కడ గామా డబ్ల్యూ 1 తీసుకున్నాను, 2.67 ఇంటూ 1. సో వాళ్ళు 1 తీసుకోకుండా 9.98 ఇట్లా ఏదైనా తీసుకుని ఉంటే కొంచెం వేరే అయితే వచ్చి ఉండొచ్చు. బట్ ఐ థింక్ గివెన్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అండ్ 85.44 కూడా ఒకే దాంట్లో ఉంది, రెండోది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు మరి. నెక్స్ట్ ద మ్యాక్స్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను 2.1 ఉండాలి, ఇది కూడా డిస్కస్ చేశాను, నో అబ్జెక్షన్ అని. ఇది కూడా డిస్కస్డ్ ఇదే చాలా రిపీటెడ్ వచ్చేసాయి. డిస్కస్డ్. నెక్స్ట్ క్వశ్చన్. రీఆల్కనైజేషన్ అండ్ డీసాలినేషన్ మెథడ్స్ ఆర్ అడాప్టెడ్ టు కంట్రోల్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ డ్యూ టు కరోజన్. ఇది కరెక్ట్గానే ఉంది. రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ జనరల్ మనం అడాప్ట్ చేస్తుంటాం. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ లైమ్ ఫర్ వాటర్ సాఫ్టనింగ్ కెనాట్ రిమూవ్. సో మనం బేసిక్గా లైమ్ సోడా ప్రాసెస్లో సోడా అనేది
ఈ మెగ్నీషియంని ప్రెసిపిటేట్ చేయడానికే యూజ్ చేస్తూ ఉంటాము. సో లైమ్ సోడాలో సో ఓన్లీ లైమ్ అనేది మనం యాడ్ చేస్తే మనకు మెగ్నీషియం నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అనేది రిమూవ్ అవ్వదు. సో ఇది జనరల్గా సోడా చేసేటటువంటి పని. సో గివెన్ కీ ఈజ్ కరెక్ట్. సో ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్, ఇఫ్ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఈజ్ లెస్ దాన్ 1 ఇట్ ఇంప్లైస్. సో ఐసీ ఈజ్ లెస్ దాన్ 1 అంటే మనకు అప్లిఫ్ట్ ప్రెషర్ తక్కువ ఉంది డౌన్ ప్రెషర్ కంటే, బట్ కీ అప్లిఫ్ట్ ప్రెషర్ ఈజ్ లోవర్ అని ఇచ్చారు. సరే అప్లిఫ్ట్ ప్రెషర్ ఈజ్ లోవర్ దాన్ డౌన్ ప్రెషర్, కరెక్ట్గానే ఉంది. సో ఇఫ్ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఈజ్ లెస్ దాన్ 1 ఇట్ ఇంప్లైస్ దట్ అప్లిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు డౌన్, అప్లిఫ్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ డౌన్. అప్లిఫ్ట్ ప్రెషర్ అనేది డౌన్ ప్రెషర్ కంటే గ్రేటర్ ఉంటే మనకు సాయిల్ బాయిలింగ్ ఆర్ క్విక్ శాండ్ అనేది వస్తుంది. సో గివెన్ కీ ఈజ్ కరెక్ట్. ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ద ఎస్టిమేట్ ప్రిపేర్డ్ ఫర్ వైట్ వాషింగ్ ఈజ్ కాల్డ్ యాజ్. సో ఇది కూడా కరెక్ట్గానే ఉందండి, యాన్యువల్ రిపేర్ ఎస్టిమేట్. దీనికి కూడా ప్రాపర్ సోర్స్ అయితే లేదు కానీ బట్ యాజ్ పర్ క్వశ్చన్ చూస్తే మనకి ఇది కరెక్ట్గానే అనిపించింది నాకైతే, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎ బిల్డింగ్ ఆఫ్ 50 years ఫైండ్ ద యాన్యువల్ డిప్రిషియేషన్ బై స్ట్రైట్ లైన్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ లీనియర్ వేరియేషన్ అవుతాయి. ఈ ఒరిజినల్ కాస్ట్ ఈజ్ 70, స్క్రాప్ వాల్యూ ఈజ్ -5 lakhs. ఓకే, సో యాన్యువల్ డిప్రిషియేషన్ అడుగుతున్నారు. సో మనకు 70 lakhs ఉన్నది చివరిలో 5 lakhs వర్త్ అవుతుంది విత్ ఇన్ 50 years. సో అంటే ఇయర్లీ ఎంత తగ్గినట్టు మనకు 65 divided by 50 అంటే 13 5 65, 1.3 lakhs వస్తుంది. సో ఇది కూడా మనం అబ్జెక్షన్ పెట్టచ్చు. నెక్స్ట్, మ్యాన్ హోల్స్. సో ఇది డైరెక్ట్ ఐఎస్ కోడ్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి స్టేట్మెంట్లు తీసి పెట్టేశారు, సేమ్ నేను ఇందాక ఇచ్చినటువంటి రెఫరెన్స్ ఐఎస్ కోడ్లో. సో ద గివెన్ కీ ఈజ్ కరెక్ట్ అండి. ఇవన్నీ కూడా మనకు ఐఎస్ కోడ్లో మెన్షన్ చేసినటువంటివే. సో ఇది కూడా నో అబ్జెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a plate of length L has been placed in series of stream of flows. In the first case it is subjected to kinematic viscosity, and second case if the velocity of the flow is v, find the ratio of distance with which the laminar flow ends. సో మనకు వాట్ ఎవర్ మే బి ద కేస్, అది ప్లేట్ అయినా ఏదైనా దానికంటే ఒక స్టాండర్డ్ రేనాల్డ్స్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆర్ ఈక్వల్ టు VD/న్యూ. సో రెండు ఒకటే కేసు కాబట్టి రేనాల్డ్స్ నెంబర్ సేమ్ ఉంటుంది, v అనేది కూడా సేమ్ ఉంటుంది, ఓన్లీ డిస్టెన్స్ అనేది వేరే అవుతుంది మనకి. సో D ఈజ్ ప్రపోర్షనల్ టు V అని చెప్పొచ్చు మనం. సో 0.9 divided by 1.2 విచ్ ఈస్ కమింగ్ యాజ్ 0.75. సో గివెన్ కీ ఈస్ కరెక్ట్. సో ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్స్ ఇన్ బిల్డింగ్ ఎస్టిమేట్. బిల్డింగ్ కాస్ట్ ఇండెక్స్ ఈస్ ద రేషియో ఆఫ్ యాక్చువల్ అండ్ ఎస్టిమేటెడ్. కరెక్ట్. బిల్డింగ్ కాస్ట్ ఇండికేట్స్ ద ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ ద కాస్ట్ అబౌవ్ ద కాస్ట్ అట్ సర్టెన్ బేస్ ఇయర్. ఇది కూడా కరెక్టే. సో కరెంట్ ప్రైసెస్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్లో ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటి రేషియోనే ఎంత ఇంక్రీజ్ అయింది విత్ రెస్పెక్ట్ టు టైం అనేది మనకు బిల్డింగ్ కాస్ట్ ఇండెక్స్. ద కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఈజ్ యాడెడ్ ఇన్ రేట్ అనాలిసిస్. ఇది కూడా కరెక్టే. సో రేట్ అనాలిసిస్లో మనకు మళ్ళీ సపరేట్గా కాంట్రాక్ట్ ప్రాఫిట్ అనేది ఏముండదు. ప్రతి ప్రోడక్ట్ యొక్క ప్రైసింగ్లో ఇండైరెక్ట్గా కాంట్రాక్ట్ ప్రాఫిట్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. సో టోటల్ మనకు ఐటమ్ రేట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో అదే ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటుంది. మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా కాంట్రాక్టర్ ప్రాఫిట్ అని యాడ్ చేసేది ఏముండదు. సో ఇది కూడా కరెక్టే. సో 1 2 3 కరెక్ట్. సో నెక్స్ట్ 2 1 3 అని ఇచ్చారు. సో ఇది కూడా ఆబ్వియస్లీ కరెక్ట్ అయి ఉండాలి. 1 2 3 2 1 3 ఇచ్చారు. సో ఇలా మీరు ఈ రెండు ఒకటే కాబట్టి అలా అబ్జెక్షన్ పెట్టచ్చు, ఆప్షన్ బి పెట్టినటువంటి వాళ్ళు. సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకు బేసిక్గా క్వశ్చన్ చూడగానే అర్థమైపోతుంది ఫిల్టర్ మెటీరియల్ యొక్క సైజ్ డెసిషన్లో. సో దీంట్లో మనకు 3 కండిషన్లు ఉన్నాయి. ఒకటి పైపింగ్కి, 2 పర్మబిలిటీ, 3 గ్రేడింగ్కి 3 కండిషన్లు ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి పైపింగ్ D15 ఫిల్లర్ మెటీరియల్ బై D85 ఫౌండేషన్ మెటీరియల్ ఆర్ బేస్ మెటీరియల్. సో దిస్ షుడ్ బి లెస్ దాన్ 5. సో ఇది గ్రేటర్ దాన్ 5 ఇచ్చారు, దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ పర్మబిలిటీలో D15 ఫిల్లర్ బై D15 బేస్ గ్రేటర్ దాన్ 5. సో ఇది కరెక్ట్గానే ఇచ్చారు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. సో గివెన్ కీ ఈజ్ కరెక్ట్, అబ్జెక్షన్ ఏం లేదు. ఇది కాకుండా మన గ్రేడేషన్ కూడా ఒక రూల్ ఉంది. D50 ఫిల్లర్ బై D50 బేస్ షుడ్ బి లెస్ దాన్ 25. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సింప్లీ సపోర్టెడ్ క్యారీస్ 5 kN కపుల్. సో ఎండ్ షియర్స్ అడిగాడు. సో మనకు చూడగానే 5 ఇది 4 అంటే మనకు ఇది -1.25 రియాక్షన్ వస్తుంది. ఇది రివర్స్లో ఇచ్చాడు, యాంటీ క్లాక్ వైజ్ కదా. సో మనకు ఇది పాజిటివ్ వస్తుంది, ఇది నెగిటివ్ వస్తుంది.
బట్ మనము షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీసేటప్పుడు సో యూ లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ యూ కెన్ టేక్ పాజిటివ్. సో ఓవరాల్గా ఒకే సైన్ వస్తుంది. మీరు ఒకవేళ లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ నెగిటివ్ తీసుకున్నా ఓవరాల్ 2 నెగిటివ్ రావాలి లేదా 2 పాజిటివ్ రావాలి విత్ +1.25. సో ఇక్కడ ఎండ్ రియాక్షన్ అడగలేదు, ఎండ్ షియర్ అడిగాడు. సో ఎండ్ షియర్ మనకు షియర్ డయాగ్రామ్లో చూస్తే బోత్ షుడ్ బి పాజిటివ్ ఆర్ బోత్ షుడ్ బి నెగిటివ్ అకార్డింగ్ టు దేర్ సైన్ కన్వెన్షన్. సో ఆప్షన్స్లో ఉన్న పాసిబుల్ ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ ఏ. సో ఇది మీరు అబ్జెక్షన్ చేయొచ్చు. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ పెట్టి మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. సో దోస్ 2 షుడ్ బి పాజిటివ్, ఎందుకంటే రియాక్షన్స్ అడగలేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ సర్క్యులర్ సీవర్ ఆఫ్ డయామీటర్ d డెప్త్ ఆఫ్ ద ఫ్లో ఇస్ d/8. యాక్చువల్లీ ఇది d/4 ఉండాలి క్వశ్చన్. ఇది స్టాండర్డ్ క్వశ్చనే కానీ టైపింగ్ మిస్టేక్ అయినట్టుంది. సో d/4కి చెక్ చేశాను నేను, πd/3 వస్తుంది. బట్ క్వశ్చన్లో d/8 ఇచ్చారు. d/8కి ఏ ఆప్షన్ మ్యాచ్ అవ్వట్లేదు. నియర్ బైగా πd/4 దగ్గరగా వస్తుంది. క్యాల్కులేట్ చేసి చూస్తే ఆ క్యాల్కులేషన్ కూడా నేను ఇక్కడ రాస్తాను. సో ఫస్ట్ ఈ ఆల్ఫా కలుపుకున్నాను. సో తర్వాత 2 ఆల్ఫాతో మనం ఓవరాల్ పెరిమీటర్ πd అయితే ఈ ఆల్ఫాకి ఎంత అవుతుంది. సో ఆల్ఫా డివైడెడ్ బై 360 degrees ఇంటూ πd వేస్తే దగ్గర 0.23 వస్తుంది. బట్ స్టిల్ యూ కెన్ డెఫినెట్లీ అబ్జెక్ట్ దిస్. సో మీరు క్యాల్కులేషన్ పెట్టి ఆప్షన్ 4 అడుగుతారా లేదా ఆప్షనే లేదు అని అబ్జెక్ట్ చేస్తారా, రెండింటికి మీకు రైట్ ఉంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షను సరే πd/4. సో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి సో మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే మీరు ఆ విధంగా అబ్జెక్ట్ చేసుకోండి. ఓకేనా. బట్ నన్ను అడిగితే మాత్రం క్వశ్చన్ ఇన్కరెక్ట్ అనే చెప్తాను. ఎందుకంటే 0.23 πdని ఇంత రౌండ్ ఫిగర్ చేయడం కూడా అంత కరెక్ట్ విషయం కాదు, అండ్ దట్ టు వితౌట్ క్యాల్కులేటర్ ఎగ్జామ్కి పర్టికులర్గా. నెక్స్ట్, క్యాల్కులేట్ ద డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ. సో మనకు టోటల్ అన్నౌన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 6 వేసాను నేను, 2 3 4 5 కదా. ఓకే. సో 5 మైనస్ నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ 3, నెంబర్ ఆఫ్ హింజెస్ 2, 0. ఓకే, అబ్జెక్షన్ ఏం లేదండి. ఇది హింజ్ చేసినట్టున్నా ఇంతమంది. 5 - 3 - 2. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈస్ కరెక్ట్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ క్యారింగ్ మిడ్ స్పాన్. ఓకే. సో నేను జనరల్ కండిషనే రాసేసానండి మీకు. సో అట్ డిస్టెన్స్ ఏ మనం ఎం అనే కపుల్ పెడితే వచ్చే డిఫ్లెక్షన్ ఈక్వేషన్ ఇది. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు L/2 ఇచ్చారు మనకు. సో వెన్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు L/2 వై విల్ బి 0. ఓకే. సో ఇది జనరల్ ఈక్వేషన్ ఫర్ ఎనీ ఏ. సో కపుల్ మనం ఎం దగ్గర అప్లై చేసినప్పుడు ఏమవుద్దంటే మనకి ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది రాదు. యాక్చువల్గా స్లోప్ ఉంటుంది బట్ డిఫ్లెక్షన్ రాదు. సో డిఫ్లెక్షన్ ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ కూడా 0నే డిఫ్లెక్షన్. 3 పాయింట్స్లో డిఫ్లెక్షన్ 0 వస్తుంది. సో వీళ్ళు ఇచ్చినట్టు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డిఫ్లెక్షన్ ఈకి కరెక్టే, స్టార్టింగ్ అండ్ సెంటర్ ఈకి కూడా కరెక్టే. బోత్ 3 and 4 ఆర్ రైట్ ఆన్సర్స్. సో మీరు కావాలంటే ఈక్వేషన్ L/2 పెట్టండి, తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అబౌట్ ద ట్రూ మెరిడియన్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ట్రూ మెరిడియన్ అంటే మనం ఉన్నటువంటి సర్ఫేస్ నుంచి ఏదర్ నార్త్ ఆర్ సౌత్కి లైన్ గీయడం, అండ్ ఇన్ ప్లాన్ వ్యూలో చూస్తే మనకు ఇట్ షుడ్ బి నార్త్ డైరెక్షన్ ఆర్ మేబీ సౌత్ డైరెక్షన్. ట్రూ మెరిడియన్ అట్ ఎ పాయింట్ ఈజ్ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ నార్త్ అండ్ సౌత్ పోల్ అండ్ ద పాయింట్ విత్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది స్టేట్మెంట్ కొంచెం క్లియర్గా లేదు, రిమైనింగ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. ద డైరెక్షన్ ఆఫ్ ఎ ట్రూ మెరిడియన్ అట్ ఎ ప్లేస్ డస్ నాట్ చేంజ్. కరెక్ట్. ద ట్రూ మెరిడియన్ త్రూ డిఫరెంట్ పాయింట్స్ ఆర్ ప్యారలల్. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే మనం ప్లాన్ వ్యూలో చూస్తే ఇవి ప్యారలల్గానే ఉంటాయి. బేరింగ్స్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు ట్రూ మెరిడియన్ రిమైన్స్ కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెట్ అయితే మ్యాగ్నెటిక్ బేరింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్స్ చేంజ్ అవుతాయి, బట్ ట్రూ రిమైన్స్ సేమ్. సో ఉన్న వాటిల్లో కొంచెం క్లియర్గా లేనటువంటి స్టేట్మెంట్ ఆప్షన్ ఏనే. లేదు అలా కాదు మాకు ట్రూ మెరిడియన్ ఎలా ఉంటుంది అని మీరు అబ్జెక్ట్ చేస్తే చేయొచ్చు, బట్ ట్రూ మెరిడియన్ అనేవి ప్యారలల్గానే ఉంటాయి. ఇలా మనం ప్లాన్ వ్యూలోనే మాట్లాడాలి మన సర్వేయింగ్లో. సో అట్ ఏ ప్లేస్, సో అట్ డిఫరెంట్ పాయింట్స్ చూస్తే మనకు ప్యారలల్గానే ఉంటాయి కాబట్టి సో ఆప్షన్ ఏనే మీరు అబ్జెక్ట్ చేయొచ్చు, బికాజ్ ఇన్కరెక్ట్ అనేది అడుగుతున్నారు కాబట్టి. ఓకే. డిస్కస్డ్ సరే చెక్ లివింగ్. ఓకే. ఇన్ చెక్ లెవెలింగ్, సో చెక్ లెవెలింగ్ అంటే ఎండ్ ఆఫ్ ద డేలో మనము మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకునేటటువంటి లెవెలింగ్, ఆ రోజు చేసినటువంటి సర్వే. ఇన్ చెక్ లెవెలింగ్ ఏ సింపుల్ మెథడ్ ఈస్ టు రన్ ఏ సిరీస్ ఆఫ్ లెవెల్స్
యాజ్ ఇన్ ఫ్లై లెవెలింగ్ అప్ టు ఇంటర్మీడియట్ పాయింట్స్ ఆఫ్ ద సర్వే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. కరెక్ట్. ఇన్ చెక్ లెవెలింగ్, లెవెలింగ్ ఈజ్ డన్ టు చెక్ ద యాక్యురసీ ఆఫ్ లెవెలింగ్. ఇది కూడా ఒక రకంగా కరెక్టే. అంటే వీళ్ళు ఇన్కరెక్ట్ అని ఎందుకు ఇస్తున్నారంటే ప్రతి ఒక్క వర్క్ని చెక్ చేయడానికి చేసేది చెక్ లెవెలింగ్ అన్నట్టుగా ఉంది కాబట్టి స్టేట్మెంట్ అది రాంగ్ అని ఇచ్చారు. బట్ ఒక రకంగా అది కరెక్టే, వాళ్ళు అడిగిన ఉద్దేశంలో రాంగ్ ఉంది. సో ఇది ఈవెన్ మీరు ఆ టైంలో ఇమాజిన్ కూడా చేసుకోలేరు కాబట్టి అబ్జెక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇది. ఓకే, సో మీ కన్వీనియన్స్ బట్టి చేయండి ఇది. బట్ చెప్తున్నాను కదా, వాళ్ళు అడిగిన ఉద్దేశం అయితే మనం అర్థం చేసుకోవడం కష్టం దాంట్లో. ఇది డిస్కస్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టైలర్ స్టెబిలిటీ నెంబర్ నుంచి అడిగారు. సో ఈ వర్టికల్ కట్ ఈజ్ మేడ్ ఇన్ క్లే డిపాజిట్, ఫైండ్ ద మ్యాక్సిమం హైట్. సో టైలర్ స్టెబిలిటీ నెంబర్ మనకు తెలుసు, S is equal to C' F divided by F into gamma H. సో ఇందులో మనకు టైలర్ స్టెబిలిటీ నెంబర్ అనేది గ్రాఫ్ నుంచి తీసుకోవాలి, ఎందుకంటే I అనేది మనకు 90 డిగ్రీ వర్టికల్ కట్ కాకుండా 25 డిగ్రీస్ ఇచ్చారు. సో మనకు వర్టికల్ కట్ అండ్ φ = 0 ఇస్తే మనకు తెలుసు మ్యాక్సిమం స్టెబిలిటీ నెంబర్ 0.261. బట్ ఇక్కడ 25 దగ్గర ఇచ్చారు. సో 25 దగ్గర చూస్తే మనకు 0.15 వస్తుంది. సో 0.15 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు H is equal to 7 మీటర్ వచ్చింది. సో ఇందులో కూడా నాకు అబ్జెక్షన్ ఏం కనపడలేదు. సో ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసిందే. చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ IS 2402. సో ఇందులో మినిమం థిక్నెస్ ఆఫ్ ప్లాస్టర్ ఫర్ సింగిల్ కోటింగ్ 6 mm అని ఆల్రెడీ మెన్షన్ చేసిందండి. సో ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమి లేదు. నెక్స్ట్, స్పిల్వే విచ్ ఈస్ ద నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పిల్వే టు కీప్ ద డ్యామ్ సేఫ్, టు కీప్ ద రిజర్వాయర్ లెవెల్ బిలో ద మ్యాక్సిమం లెవెల్, టు కంట్రోల్ ద డ్యామ్, టు ఫ్లో ఎక్స్ట్రా డిశ్చార్జ్ టువర్ అప్ స్ట్రీమ్. సో స్పిల్వే అనేది ఎప్పుడు కూడా అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ ఉంటుంది కానీ డౌన్ స్ట్రీమ్ టు అప్ స్ట్రీమ్ ఉండదు. సో గివెన్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో విచ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అని అడిగినారు కాబట్టి ఇందులో కూడా నో అబ్జెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ప్రిలిమినరీ స్టడీస్ ఆఫ్ మెనీ పార్ట్స్ ఆఫ్ వర్క్ ఆర్ ప్రాజెక్ట్ అండ్ డాష్ ఈజ్ రిక్వైర్డ్ అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్. ఇది కరెక్టే అండి. సప్లిమెంటరీ ఎస్టిమేట్ అంటే మనం అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎస్టిమేట్. జనరల్ ఎస్టిమేట్లో మనకు 5% డీవియేషన్ ఉన్నా, లేదా ఎక్స్ట్రా ఐటమ్ ఎస్టిమేట్ కూడా ఒకటి ఉంటుంది. మనకు టెండర్లో కోట్ చేయకుండా ఎక్స్ట్రాగా సైట్లో ఒక వర్క్ అవసరం అవుతుంది ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు కూడా ఎక్స్ట్రా ఐటమ్ ఎస్టిమేట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో సప్లిమెంటరీ అనేది గివెన్ ఎస్టిమేట్కి ఎక్స్ట్రా ఎస్టిమేషను. అండ్ ప్లింత్ ఏరియా అనేది కూడా ఎస్టిమేటే. సో చాలామంది ప్లింత్ ఏరియాని ప్రిలిమినరీ అంటున్నారు. ఇది ప్రిలిమినరీ కాదండి. ప్లింత్ ఏరియా అనేది బేసిక్గా ఒక ఎస్టిమేషన్ మెథడ్. అది ఎస్టిమేషన్కి క్వాంటిటీ సర్వేకి కలుపుతున్నారు మీరు. క్వాంటిటీ సర్వే అనేది యాక్చువల్ క్వాంటిటీ క్యాలిక్యులేషన్, మీరు చేసే రేట్ అనాలిసిస్ ఇదంతా యాక్చువల్గా ఉంటుంది. ఎస్టిమేషన్ అంటేనే ఎగ్జాక్ట్గా ఉండదండి మన దగ్గర. సో ప్లింత్ ఏరియా అయినా, క్యూబికల్ మెథడ్ అయినా, ఏ మెథడ్ అయినా మనం తీసుకుంటే సో అది బేసిక్గా ఒక ఎస్టిమేట్ మెథడ్ అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్. సో మనకు డీవియేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మనం రివైజ్డ్ ఎస్టిమేట్ అనేది కూడా చేస్తాము అలౌడ్ లిమిట్ కంటే కూడా. సో అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్ అనేది కరెక్ట్ ఆన్సరే, ఇందులో కూడా అబ్జెక్షన్ ఏం లేదు. నెక్స్ట్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ అనేది జనరల్గా సెంటర్ ఆఫ్ ది సిటీ ఉండాలి. సో అందరికీ వాటర్ అందించడానికి కన్వీనియన్స్గా ఉండడానికి డెఫినెట్లీ ఇట్ షుడ్ బి అట్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ. అదే సీవరేజ్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇలాంటివి అయితే బయట పెడతారు. కానీ ఏవైనా సిటీకి వేస్టేజ్, ఇలాంటివి వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇవి వాటర్ అనేవి సిటీలోకి ఎంటర్ అయ్యే ముందే పెట్టుకుంటారు. బట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ జనరల్లీ లొకేటెడ్ అట్, సో డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ కదా ఇది. సో డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ అనేది ఆబ్వియస్లీ సెంటర్ ఆఫ్ ద సిటీ ఉంటేనే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ పొజిషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అని కూడా అన్నారు. ఇది కూడా ఒక రకంగా కరెక్టే యాక్చువల్గా. అందరికీ కన్వీనియంట్గా, అంటే లెంత్ ఆఫ్ ద పైప్ ఎంత తక్కువ ఉంటే మనకు హెడ్ లాసెస్ అంత తక్కువ ఉంటాయి, అంత కన్వీనియంట్గా మనం సప్లై చేయొచ్చు. సో ఒక రకంగా ఇది కూడా కరెక్ట్, ఒక రకంగా ఇది కూడా కరెక్ట్. సో బోత్ 1 and 2 షుడ్ బి గివెన్ రైట్ ఆన్సర్. ఈ సెంటర్ ఆఫ్ ది సిటీ అనేది కూడా పొజిషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ మీద డిపెండ్ అయ్యుద్ది యాక్చువల్గా. అంటే మనకు సిటీలో ఓన్లీ ఈ పార్ట్లో పాపులేషన్ అనేవి ఉన్నారు అనుకోండి ఎక్కువగా.
సో అప్పుడు మనకి ఇక్కడ పెట్టడం కన్వీనియంట్ అవుతుంది అనమాట. సో ఇలా డిపెండింగ్ ఆన్ పొజిషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అనేది అండ్ సిటీ మొత్తం ఆక్యుపై ఉంటే సెంటర్ ఆఫ్ సిటీ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇలా 1 and 2 కూడా మీరు ఇచ్చింది రాంగ్కి అని అనలేం, బట్ సెంటర్ ఆఫ్ ది సిటీ అనేది జనరలైజ్డ్ ఆన్సర్ అంతే. ఓకేనా? సో ఒకవేళ ఇది పెట్టుంటే మీరు బోత్ 1 and 2 అని ట్రై చేయండి. ఇది తప్పు అని ట్రై చేసినా రాకపోవచ్చు అనిపిస్తుంది. ఇది కూడా అడిగారు చాలామంది. స్క్వేర్ ఫుట్టింగ్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ 100 ఇచ్చారండి. ఏం అడిగారు? సేఫ్ బేరింగ్ కెపాసిటీ. సో మనకు సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఏమవుతుంది? అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ మైనస్ గామా డి. సో ఇది నెట్ అల్టిమేట్, ఇది నెట్ సేఫ్, ఇది సేఫ్. సో క్యూయూ అంటే 100 మైనస్ 20 ఇంటూ 2 డివైడెడ్ బై 2 ప్లస్ 20 ఇంటూ 2. సో 100 మైనస్ 40 60 బై 2 30 ప్లస్ 40 70. సో ఇందులో కూడా అబ్జెక్షన్ ఏమీ లేదండి. గివెన్ కీ ఈస్ కరెక్ట్. మేబీ నెట్ సేఫ్ క్యాలిక్యులేట్ చేసి ఉంటారు మీరు, సేఫ్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 3 types of deformation will occur in soil subgrade, namely elastic, consolidation, plastic. సో elastic అంటే fully recoverable, plastic అంటే part will not be recoverable, consolidation clay soil with high water content. సో A3 B2 C1 3 2 1 3 B2 అచ్చా నో ఆన్సర్. సో ఇది కూడా మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కోఎఫిషియంట్ ఆఫ్ యూటిలైజేషన్ యూజ్డ్ టు డిటర్మైన్ ద స్పేసింగ్ ఆఫ్ లైట్ డిపెండ్స్ ఆన్. సో ఇది మనకు పేమెంట్ మెయింటెనెన్స్ కిందకి వస్తుందండి. సిలబస్లో లేదు అని చెప్పడానికి లేదు. సో కొంతమంది అవుట్ ఆఫ్ సిలబస్ పెట్టచ్చా అని అడిగారు. సో నాకు తెలిసి అయితే ఇది పెట్టలేమని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎనీ క్లాస్ ఆఫ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంపోజిట్ విచ్ టైప్ జనరలీ హ్యాస్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ స్ట్రెంగ్త్ అండ్ మాడ్యులస్ వాల్యూస్. సో ఇది కూడా మనకు ఇండైరెక్ట్ కాంక్రీట్ టెక్నాలజీలో ఉన్నట్టుగా ఉంది. అంటే ఇవి సిలబస్లో లేవు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇవన్నీ ఇండైరెక్ట్గా ఉంటాయి. మనం అబ్జెక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, ట్రై చేయండి మీ వైపు నుంచి. క్లియర్గా ఇది సిలబస్లో ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్ అనే పదం ఉందా అంటే వీళ్ళు బేసిక్గా సిలబస్ అనేది కూడా అంత క్లారిటీగా ఇవ్వలేదు కాబట్టి మనం కూడా పూర్తిగా అబ్జెక్ట్ చేయడానికి లేదు. బట్ ట్రై చేయాలనుకుంటే వీటిని అవుట్ ఆఫ్ సిలబస్ ట్రై చేస్తే మీరు ట్రై చేయొచ్చు. సో కాంక్రీట్ అనేది ఉందంటే టైప్స్ ఆఫ్ కాంక్రీట్లో మళ్ళీ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీటు అది ఎందుకు, ఇక వాళ్ళు ఎంత డెప్త్లో అడగాలనుకున్నా అడగచ్చు. బట్ మీ వైపు నుంచి ట్రై చేయాలనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. సో చాలా అంటే హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ రావడం వల్ల నేను ఆబ్వియస్లీ కొన్ని మిస్ అయ్యి ఉంటాను. ఎందుకంటే టైం కన్స్ట్రెంట్ ఉంది, ఈరోజు నైటే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నాకు కనపడినంత వరకు నేను పెట్టాను. సో ఇందులో కూడా మీకు నేను మాట్లాడినటువంటి వాటికి ఏదైనా సోర్స్ కావాలన్నా లేదా నేను ఏదైనా అబ్జెక్షన్ మిస్ అయి ఉన్నా కూడా నాకు మెన్షన్ చేయండి. నేను మళ్ళీ మీకు నేను అది అబ్జెక్షన్లో ఎందుకు చెప్పలేదు ఆర్ నేను ఏమైనా మర్చిపోయానా అనేది నేను మళ్ళీ మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.